Are you ready for this marriage? ఆఫ్ కోర్స్ మీరు కూడా రెడీనే కదా. I'm not. Please don't mind. అంటే నాకు కొంచెం స్పేస్ కావాలి. Cause I'm tripping, gotta work on myself. Cause I'm falling. హాయ్. హలో మాట్లాడతావా? అంటే ఎప్పుడు లేనిదిలా బయటికి వెళ్దాం అన్నావు కదా, సో ఏ అడగకూడదా? అలా అని కాదు, చాలా కొత్తగా ఉంది, బాగుంది. నేను కాకుండా ఇంకెవరు అడుగుతారేంటి? హలో అంత లేదు, దిగో. ఆర్డర్ చెప్దామా? నువ్వే చెప్పు. పర్లేదు, నువ్వు చెప్పు. పర్లేదు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. ఏంటి ప్రతిసారి ఫస్ట్ టైం గర్ల్ ఫ్రెండ్స్ చెప్పాలా? నువ్వు చెప్పు. సరే. భయ్యా, గర్ల్ ఫ్రెండా? ఇప్పటికన్నా ఓపెన్ అవరా బాబు. వాట్సాప్ లో మాత్రం హాయ్ అని మెసేజ్ చేస్తావు. హాయ్ అంటే హౌ ఆర్ యు అంటావు. ఫైన్ అంటే వాట్ డూయింగ్ అంటావు. తర్వాత ఇంకా 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 అంతే తప్ప మ్యాటర్లోకి మాత్రం రావు. నీ సిగ్గుకు ఒక నమస్కారం రా బాబు. ఇప్పటికన్నా చెప్పరా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మిస్టర్ చందు, సార్, యూకే ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అయిపోతుంది సార్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సబ్మిట్ చేస్తా సార్. ప్రియారిటీ ఐడియా ఉంది కదా, రేపు మార్నింగ్ కల్లా సబ్మిట్ చేయాలి. పర్లేదు సార్, నైట్ అంతా కూర్చునైనా కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ చేస్తా. చేస్తామని తెలుసు, బట్ గుర్తు చేస్తాను. హలో, నిన్నొకటి అడగాలా? అడుగు. సినిమాకి వెళ్దామా? మూవీకా? ఎప్పుడు? ఇవాళ సెకండ్ షో. సెకండ్ షోకా? అంటే యాక్చువల్లీ వర్క్ ఉంది. లైట్లే, మూవీకి వెళ్ళిపోవచ్చు. నువ్వు రెడీ అయి ఉండు, నేను వచ్చేస్తా. సరే. చందు, చందు. సార్, ప్రాజెక్ట్ ఏమైంది? ఇంపార్టెంట్ చెప్పాను కదా, ప్రియారిటీ లెవెల్ అని కూడా చెప్పాను కదా. మార్నింగ్ అలా సబ్మిట్ చేస్తా అన్నావు, రాత్రి అంతా వర్క్ చేస్తా అన్నావు, ఏమైంది? అంటే సార్ యాక్చువల్లీ నైట్ అంతా ఫీవర్ అండ్ కోల్డ్ సార్, సో కొంచెం అన్ఈజీగా ఉండి పడుకుని పోయాను. ఆఫ్టర్నూన్ కలిసి సబ్మిట్ చేస్తా సార్. ఓకే, గో. ఓకే సార్. చందు సార్, ఇంతకుముందు రిజల్ట్స్ చూపించేవాడివి, ఇప్పుడు రీజన్స్ చెప్తున్నా. సారీ సార్. చూసుకో. రేయ్ పార్టీరా. పార్టీయా? దేనికిరా? ఆన్సైట్ ప్రాజెక్ట్ నేను సెలెక్ట్ చేసేసారా, ఇంకా ఆస్ట్రేలియా. నిజంగానా? థ్యాంక్ యూ రా, ఇది నా డ్రీమ్ రా, మా డాడీ డ్రీమ్ కూడా. ఫస్ట్ నువ్వే చెప్పావురా, థ్యాంక్ యూ. బాయ్. హలో. వసే, నా ఆన్సైట్ ప్రాజెక్ట్ ఓకే అయిందే, నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా. ఓ అవునా? అవునా అంటే ఇది నా డ్రీమే, నా చైల్డ్హుడ్ డ్రీమ్. ఓకే, ఎప్పుడు వెళ్తున్నావు మరి? ఎప్పుడా అని అంత నీరసంగా అడుగుతావేంటే? అయినా 2-3 ఇయర్సే కదా, ఇట్టే గడిచిపోతుంది, లైఫ్ సెట్ అయిపోతుంది. కానీ నువ్వు నాతో ఉండవు కదా. ఏంటి 2-3 ఇయర్స్ అని అంత సింపుల్గా అంటున్నావు? నువ్వు ఒక 1 వీక్ ఊరెళ్తేనే నేను లవ్ అవుతా, నీకు తెలుసు కదా.
నేను ఎక్కువ మిస్ అవుతానే. అలవాటు అయిపోయావు కదా. సరేలే, నీ డ్రీమ్ అంటున్నావు కదా, వెళ్ళు. ఆల్ ది బెస్ట్. నేను రేపు పొద్దున్న కాల్ చేయనా? ఇప్పుడు మాట్లాడలేకపోతున్నా. బాయ్. అమ్మా, నేను నా ఆస్ట్రేలియా ప్లాన్ క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నానమ్మా. అదేంట్రా ఏమైంది? ఆ, ఏమో ఇంట్రెస్ట్ లేదమ్మా. ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటే హ్యాపీ ఏమో అనిపిస్తుంది. అదేంట్రా నీ డ్రీమ్ కదా చిన్నప్పటి నుంచి. ఆ, అదొకప్పుడమ్మా. ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్యాపీగా ఇక్కడే ఉందాం అనిపిస్తుంది. బాగా ఆలోచించి తీసుకున్నావు ఈ డిసిజన్. ఫుల్గా ఆలోచించే తీసుకున్న డిసిషన్. ఇంకొకసారి ఆలోచించరా. అబ్బా వదిలే అమ్మా. అయినా నా లైఫ్ రూల్ చేస్తావేంటి నువ్వు? నాకు తెలిసి ఏం చేయాలో. సరేరా, నీ ఇష్టం. ఆ, నా లైఫ్లో పాజిటివ్ వైపు స్టార్ట్ అయింది బావా. నీకో గుడ్ న్యూస్. ఏంటి, రేపే వెళ్ళిపోతున్నావా? మరి ఇంక వెళ్ళట్లా, ఇక్కడ ఉండిపోతున్నా. ఏంటి, నిజంగానా? ఎస్. నా కోసమా? ఏ నీకోసం కాదు, ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. అయితే ఓకే. సార్ లోపల రా. ఆ, పద. హే చందు, ఆ, నా కోడింగ్లో ఎర్రర్స్ వస్తున్నాయి అబ్బా, కొంచెం డీబగ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు కదా. ఇప్పుడా? జస్ట్ ఇప్పుడే లాగౌట్ చేసి కిందకు వచ్చాను. మళ్ళీ పైకి ఎక్కాలా? పోనీ పక్కనే ఐస్ క్రీమ్ షాప్ ఉంది, వెళ్దామా? డన్. లాస్ట్ ప్రోగ్రామ్కి ఈ ప్రోగ్రామ్స్ ఇంకా పెట్టలేదు, సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. స్ట్రింగ్స్ తో కంపేర్ చేసావా? వన్ మ్యాంగో మ్యానియా. తిను. ఏ దివ్య, ఒసేయ్ ఒసేయ్ ఆగవే. ఎవరితది? మా కొలిక్కే ఏదో డౌట్ క్లారిఫై చేయాలంటే ఇక్కడికి వచ్చాం అంతే. అంతకు మించి ఏం లేదు అక్కడ. ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ ఒక మెసేజ్ చేయొచ్చు కదా. ఒసేయ్, మెసేజ్లోనో ఫోన్లోనో నేను ఒక అమ్మాయి డౌట్ క్లారిఫై చేయడానికి ఒక ఐస్ క్రీమ్ షాప్కి వెళ్తున్నానంటే ఎవరితైనా నమ్ముతుందా? ఏ అమ్మాయినా నమ్ముతుందా? డౌట్తో కొట్టుకుని చచ్చిపోతారు కదా. కనీసం ఎక్కడో చోట కొంచెమైనా ఉంటుంది కదా. అందుకనే చెప్పలేదు, కలిసినప్పుడు చెప్దాం కదా అని. అయినా నేను చెప్పాలన్న రూలే లేదే, ఎందుకంటే అక్కడ నేను చేస్తున్న సిగ్గుపడే పనేం కాదు. అయినా నువ్వు నాతో ఫస్ట్లో గంటలు గంటలు కాల్ మాట్లాడేవాడివి, ప్రతిదీ మెసేజ్ చేసేవాడివి. ఇప్పుడు నీకు నా మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయిందిలే. అబ్బా, ఫస్ట్లో ఉన్నట్టు తర్వాత ఉన్నాడు ఏ నా కొడుకు వల్ల కూడా కాదు. ఫస్ట్లో అంటే మీ గురించి మాకు, మా గురించి మీకు ఏం తెలియదు కాబట్టి గంటలు గంటలు ఫోన్లో సొల్లేసుకునే వాళ్ళం. అండ్ దట్ కొత్త కూడా. ఇన్ కేస్ మేము మీకు ఫోన్ చేయకపోయినా మీరు ఆ టైంలో ఏం ఆలోచిస్తున్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూనే ఉంటాం. ఫోన్ చేస్తానే ఇంట్రెస్ట్ ఉన్నట్టు కాదు. చందు సారీ, నేను వెళ్తాను. హే, డౌట్ అడిగావు కదా. లేదులే, నేను మార్నింగ్ ఆఫీస్లో డిస్కస్ చేస్తా. బాయ్. సారీ. పద.
బంగారం చెప్పే. ఓయ్ ఇవాళ లంచ్కి వెళ్దామా? లంచ్కా? వెళ్దాం, కానీ ఒక్క 20 minutes. నా వర్క్ అయిపోతుంది, నేను వచ్చి పిక్ చేసుకుంటా. రెడీగా ఉండు. సరే నేను రెడీ అయ్యి మన స్పాట్లో వెయిట్ చేస్తే నువ్వు వచ్చే. ఓకే డన్, బాయ్. యా 1 minute. చందు, కమింగ్ టు మై క్యాబిన్. సార్ వస్తాను సార్. గుడ్ మార్నింగ్ సార్, రమ్మన్నారు. చందు, మీట్ మిస్టర్ అవినాష్, హాయ్ బ్రో. మన కొత్త టీం లీడర్. హాయ్ సార్. నేనే కదా సార్ టీం లీడర్. ఏంటి నేను కదా సార్ టీం లీడర్. అనుకుంటున్నావా అలాగా? నీకు 1 week బ్యాక్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయమని ఇచ్చాను. మధ్యాహ్నం 12 కల్లా సబ్మిట్ చేస్తా అన్నావు. కనీసం గుర్తుందా అది? ఆన్ సైట్ ప్రాజెక్ట్కి వెళ్దు కానీ చందు, నేను రిఫర్ చేస్తా అని చెప్పాను. కనీసం దాని గురించి ఆలోచించావా? కనీసం అడిగావా ప్రాజెక్ట్ ఏమైంది ఏంటి అని? ఈ మధ్య ఆఫీస్కి ఎప్పుడైనా టైంకి వచ్చావా లాస్ట్ 1 monthలో? నీ లాగిన్స్ చూసుకున్నావా? ఏ టైంకి ఉంటున్నాయో అసలు? ఇంతకుముందు చందుకున్న ఫోకస్ ఇప్పుడు కనబట్టలేదు. ఈ ఒక్కరోజు తినకపోతే చచ్చిపోతావా? ఇంకా ఆ క్లాస్ నువ్వు వెళ్ళి తిను. ఏ నీ ముడ్డెనకాలే వచ్చి ముద్దలు కలిపి నీ నోట్లో పెడతా కానీ నీకు అరగదా? అయినా ఒకటి కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నాడంటే వాడు ఎక్కడో ఏదో పనిలో బిజీగా ఉన్నాడని లెక్క. ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే వాడికి ఆ టైంలో నీ ఫోన్ లిఫ్ట్ చేయడం ఇంట్రెస్టే లేదు. అది కాదే, నీకు నేనంటే చాలా ఇష్టం. నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నా వర్క్ అంతా వదిలేసి నీతో టైం స్పెండ్ చేయాలన్నంత ఇష్టం. కానీ ఇది కరెక్ట్ కాదే. లవ్ చేసుకుందాం, కలిసే ఉందాం, కానీ నాకు కొంచెం టైం వదిలేవే ప్లీజ్. ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడే కష్టపడేది. ఎలా పరిగెట్టాలి చెప్పు? ఒక్కొక్కడిని దాటుకుంటూ ఎదుగుతుంటే ఎంత సమ్మగా ఉంటుందో తెలుసా? ప్లీజ్ బంగారం, నన్ను అర్థం చేసుకోవే. నాకు కొంచెం స్పేస్ వదిలే అంతే. సారీ.